ప్రియులారా, మరి సమయంలో దేవుని వాక్యం బాగా చదువుకున్నటువంటి కీర్తన 23వ వచనము, మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకున్నాడు. వినండి, ప్రభు దగ్గరికి వచ్చిన ఎవరైనా కావచ్చు, వారు బాగా ఉండి అన్ని విధాలుగా అనుకూలంగా ఉండి ఎవరు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి దాఖలాలు అయితే లేవు. ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో గాయము, ఏదో చింత, ఏదో బాధ, ఏదో విచారం, ఏదో దుఃఖం, ఏదో నష్టం మొదలగు ఇలాంటి వాటినే కలిగి ఉండే మనందరూ ప్రభు దగ్గరికి వచ్చారు. అలా వచ్చిన తర్వాత ఆయన మనల్ని ఆదరించాడు, చేరతీశాడు, మన గాయాలను కట్టాడు, మనల్ని బాగు చేశాడు, సమాజంలో విలువనిచ్చి మనుషులుగా దేవుడు మనలను తీర్చిదిద్ది ఒకప్పుడు భిన్నంగా ఉన్న మనలను సరిచేసి సమాజానికి విలువగాను ప్రయోజకులుగా దేవుడు మనల్ని చేశాడు. అయితే దేవుడు మనలను ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోకి దేవుడు తీసుకొచ్చాడు అనేటువంటి ఆ స్థితినట దేవుని బిడ్డను ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదంటే మనం మర్చిపోకూడదు. మనలో ప్రతి ఒక్కరూ కూడా దేన దశలో ఉంటుండగానే దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని రక్షించాడు. దేన దశలో ఉండగా ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆనాడు ఇశ్రాయేలీలోనూ దేవుడట దేన దశలో ఉండగా జ్ఞాపకం చేసుకున్నాడు. వాడు దేన దశ ఎంత ఘోరమైందంటే రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము 51వ వచనాన్ని చదివితే అక్కడ చెప్తాడు. చూడండి, రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయము 51వ వచనము. 8వ అధ్యాయము 51వ వచనము. రాజుల మొదటి గ్రంథం. ఐగుప్తు దేశములో ఉండి ఆ ఇనుప కొలిమిలో నుండి నీవు రప్పించిన నీ జనులను నీకు స్వాస్థ్యమునై ఉన్నారు. చాలు చాలు చాలు. ఏమంటే వారు ఎక్కడి నుంచి వచ్చారటండి? కాదు, ఇంకో మాట ఉంది, ఇనప కొలిమి, అది మర్చిపోవద్దు. వివరణ ఇచ్చాడు అక్కడ. వారు అనగా నీ ప్రజలు ఐగుప్తిలో నుండి అని ఇంకేం చెప్పాడు కింద? ఆ ఇనప కొలిమిలో. ఏమంటే ఇనప కొలిమి అంటే ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. ఏమైనా కాసేపు ఉండగలుగుతాం ఇనప కొలిమిలో? చెప్పాలి. ఇనప కొలిమి దగ్గర పనిచేయడమే కష్టతరమైనప్పుడు ఇనప కొలిమిలో వేయబడిన వస్తువు ఎలా ఉంటుందండి? అది ఎంత బలము కలిగిన ఇనుమైన ఆ ఇనప కొలిమి ఏం చేస్తుందంటే కరగదీసేస్తుంది. ఒక ద్రావకంగా, ఒక పానీయముగా, ఒక పల్సటి పదార్థంగా మారిపోతుంది. ఎక్కడ? ఆ కొలిమిలో. పుటము వేయు కొలిమిలో బంగారాన్నైనా దేనినైనా మోసలో మనం కొలిమిలో కరిగిస్తున్నప్పుడు ఏమైందంటే అది నీరుగా మారిపోతుంది. అలాంటిది ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసలుగా ఉండగా దేవుడు వారిని ప్రేమించి కనికరించి రక్షించి బయటకు తీసుకొస్తే ఈ కీర్తనలో మాట ఏమిటంటే, మనము దేన దశలో ఉండగా మన దేవుడైన యెహోవా మనల్ని ఏం చేశాను? జ్ఞాపకం చేసుకున్నాం. మరి జ్ఞాపకం చేసుకున్న దేవుణ్ణి నిజంగా ఇశ్రాయేలులు కడవరకు కలిగి ఉన్నారా అని అంటే చూడండి, 78వ కీర్తన గ్రంథము 10వ వచనాన్ని మనం చూస్తే 10-11 వచనాలు. 78వ కీర్తన. వారు దేవుని నిబంధనను వారు గైకొనకపోయిరి, ఆయన ధర్మశాస్త్రమును వారు అనుసరింపనొల్లకపోయిరి, ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు ఏం చేసిరి? చెప్పండి, ఏం చేసిరి? ఎస్, దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడట. మనము దేన దశలో ఉండగా ఆయన మనలను జ్ఞాపకం చేసుకునేను అనంటే, అదే ప్రజలు దేన స్థితిలో నుండి కాస్త మెట్టు పైకెక్కిన తర్వాత దేవుణ్ణి ఏం చేశారటండి? మీరు మర్చిపోయి. ఇద్దరు వ్యక్తులు మనం చూద్దాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము 20-21 వచనము. సమూయేలు మొదటి గ్రంథము 9:20-21 వచనాలు. అమ్మా 9 సమూయేలు మొదటి గ్రంథము 9:20-21. అందుకు సౌలు నేను బెన్యామీను వాడును కానా, నా గోత్రము ఇశ్రాయేలు గోత్రములో
స్వల్పమైనది కాదా, అది విషయం. నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వల్పం అంటే చాలా చిన్న గోత్రము కాదా, నా ఇంటి వారు బెన్యామీను గోత్రముల ఇంటి వారితో అల్పులైనటువంటి వారు కారా, నాతో ఇలాగున చాలండి. విషయం ఏంటో తెలుసా, నా వైపు చూడండి. ఇతడు సౌలు తన తండ్రి దగ్గర ఉన్న 2 గాడిదలు తప్పించుకొని వెళ్ళిపోతాయి. అంటే వాళ్ళ తండ్రి ఏదో వ్యాపారం చేసుకునేవాడు, వాళ్ళకి కొన్ని గాడిదలు ఉన్నాయి. గొర్రెలు మేపేవాడు ఉన్నారు, ఆ రోజుల్లో గాడిదలు కూడా మేపుకునేవారు. అంటే గాడిదల మీద బరువులు మోసేవారు. వాళ్ళ తండ్రి కొంత వ్యాపారస్తుడు, గాడిదలతో చాలా పనులు ఉండేవి. అలాంటి తన దగ్గర ఉండే గాడిదలు 2 గాడిదలట ఆ కట్లను తెంపుకొని పారిపోయాయి. అలాగా పారిపోయిన గాడిదలను తండ్రి అంటాడు, అబ్బాయి గాడిదలు 2 పారిపోయినాయి, ఎక్కడికి వెళ్ళిపోయినా నాకు తెలియటం లేదు, నీతో పాటు ఎవరినైనా మనిషిని వెతుక్కుంటూ వెళ్ళి గాడిదలు ఎక్కడో దొరుకుతాయి తీసుకొని రా అని చెప్పి పంపిస్తాడు. ఈ గాడిదల కొరకు దాదాపు ఒక 3 దినాలు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి తన గాడిదల కొరకు వెతుకులాట ప్రారంభించాడు. ఎందుకు గాడిదల కోసం 3 రోజులు పట్టిందంటే జాగ్రత్త, ఆ రోజుల్లో గాడిదలు చాలా ఎక్కువగా ఉండేవి. దూరం చూస్తే అది మా గాడిద అని అనుకోవచ్చు, తీరా దగ్గరికి వెళితే ఆ గాడిద నాది కాదనుకోవచ్చు. ఎందుకంటే మచ్చలు అలా ఉండొచ్చు, ఒంటి మీద రంగులు కూడా అలా ఉండొచ్చు, నల్లగా ఉండొచ్చు, ఎరుపు రంగులో ఉండొచ్చు, తెలుపు రంగులో ఉండొచ్చు. దూరం నుండి చూస్తే అది మన గాడిద అనుకోవచ్చు, తీరా దగ్గరికి పెట్టి చూసి ఆనవ కనిపెడితే అది మన గాడిద కాకపోవచ్చు. ఇలాగా తన గాడిదలను వెతుక్కుంటూ వెళుతున్నటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు తెలుసా ప్రియులారా, రాజుగా చేసేటండి. చెప్పండి, గాడిదలు వెతుక్కుంటూ వెళుతున్నవాడు ఆఖరికట తన దగ్గర చేతిలో చిల్లి గవ్వ కూడా లేకపోతే చేతికి చిన్న వెండి ఉంగరం ఉన్నదట. గాడిదలు ఎక్కడ దొరుకుతాయి, ఎవరైనా చెప్తే వాడికి ఏమైనా రూపాయి డబ్బులు ఇద్దామా అని అంటే పనివాడు అంటాడు, మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయంటే చేతికి చిన్న ఉంగరం ఉంది కదా, ఆ ఉంగరంతో మరి గాడిదల కోసం ఎవరైనా కౌరు చెప్పి పలానా చోటు ఉన్నాయంటే మరి వాడికి ఏమైనా రూపాయి డబ్బులు ఇవ్వాలి కదా. అంటే చేతిలో కూడా అతనికి ఏమి లేదనుకుందాం, ఒక చిల్లి గవ్వ లేదు. అందుకే ఏమన్నాడు తెలుసా, నేను బెన్యామీను గోత్రికుడును కానా, నా గోత్రము ఇశ్రాయేలీయుల గోత్రములలో స్వల్పం అంటే ఏంటి, స్వల్పం అంటే ఏంటి, చాలా చిన్నది, అల్పము చాలా చిన్నది అని అర్థం. స్వల్పమైనది కాదా, నా ఇంటి వారందరూ కూడా బెన్యామీను గోత్రములలో చాలా తక్కువ వారు కాదా, చాలా అల్పులంటే తక్కువ వాడు కాదు. అంటే బెన్యామీను గోత్రం పెద్దదైతే ఉండొచ్చు, అందులో మేము ఎలాంటి వాళ్ళం అంటే ఒక పూట ఉంటే ఒక పూట మాకు తిండి లేని వాళ్ళం మేము కాదా, మేము పెద్ద గొప్పవారు కాదు, మోతుబరులు కాదు, గొప్ప జమీందారులు కాదు, మేము చాలా తక్కువ వారు అని ఒప్పుకున్నాడు. అలాగా గొర్రెలను వెతుక్కుంటూ గాడిదలను వెతుక్కుంటూ వెళ్ళేటువంటి సౌలు అనబడిన వ్యక్తితో దేవుడు అంటాడు, సమూయేలు అనే ప్రవక్తతో చెప్పి వెళ్ళి అతనిని అభిషేకించు, నేను అతని రాజుగా ఏర్పరచుకుంటున్నాను అన్నాడండి. ఇశ్రాయేలీలకు తొలి రాజు, మొట్టమొదటి రాజు ఎవరంటే చెప్పండి, సౌలే. ఆ తర్వాత సొలెమాను, ఆ తర్వాత ఆషారాజు. ఇలాగ ఇశ్రాయేలీలకు లైన్గా యెరోబాము, రెహబాము ఇలాగా రాజులు పుట్టుకుంటూ వచ్చారు. అందరికంటే మొదటి రాజు ఎవరంటే ఈ సౌలే. అలాంటి అల్పమైన స్వల్పమైన ఈ రాజుగా అయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా ప్రియులారా, కొంతకాలం 40 సంవత్సరాల పరిపాలన చేసేటట్టు ఆయన. మధ్యలో అతని జీవితం ఎలా ఉన్నదో మనం చూద్దాం. చూడండి, అదే సమూయేలు గ్రంథంలో మనం చూస్తే 13 వచనము, 13వ అధ్యాయము 13వ వచనం నుండి చూద్దాం. అందుకు సమూయేలు సౌలుతో ఇట్లా నేను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞలను నువ్వు గైకొనక నీవు అవివేకపు పనిని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవాకు ఒకప్పుడు తలంచి ఉంచాను. అయితే నీ రాజ్యము ఇక నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన ఒక మనసు గలవాడిని కనుగొన్నాడు, అతనికి ఆ రాజ్యాన్ని ఇచ్చేస్తాడు. మళ్ళా మొదలుకొద్దాం. మనము దేన దశలో ఉండగా దేవుడు అయిన యెహోవా మనలను జ్ఞాపకం చేసుకొని 78 చదివాము. వారు తన దేవుని నిబంధనను గైకొనకపోయిరి, ఆయన కార్యములను వారు వెంటనే మరచిపోయిరి అని మనం చూస్తాం.
స్థితిలో నుండి సంపన్న స్థితిలోకి వచ్చి సంపన్న స్థితిలో సాగుతూ కూడా దేవుని కార్యాలు మర్చిపోయిన వారు ఎవరైనా ఉన్నారా అంటే అందులో ఒక వ్యక్తి ఈ రాజు అని మనం చెప్పుకోవచ్చు. మొదట్లో ఏమన్నాడు చెప్పండి, మాట ఎంత బాగుంది. బెన్యామీను నేను అంతటి వాడను అన్నాడా లేదా? నేను అల్పుడును అని ఒప్పుకున్నాడు ఆయన మొట్టమొదట. అంటే అప్పటికి సమూయేలు అంటాడు, నిన్ను దేవుడు రాజుగా చేయబోతున్నాడయ్యా, నువ్వు తలార స్నానం చేసిరా, నీ మీద తైలం పోసి ఇప్పుడే నేను నిన్ను ప్రతిష్ఠించబోతున్నాను మహారాజుగా అంటే వెంటనే భయపడిపోయాను. అయ్యో అయ్యయ్యో, నేను రాజునా, నన్ను రాజుగా చేయబోతున్నారా? బెన్యామీను గోత్రంలో నేను అల్పుడను, నేనేమాత్రపు వాడను, నా కుటుంబం ఏ పాటిది, నన్ను రాజుగా చేయడానికి నాకు ఏ అర్హత ఉంది? నా తండ్రి గొప్ప జమీందారు కాదు, నా తండ్రి ఏదో చిన్న వ్యాపారస్తుడు, నా తండ్రి ఇంట్లోంచి గాడిదలు పారిపోతే వెతుక్కోవడానికి వచ్చాను నేను, అలాంటిది నన్ను రాజుగా చేయబోతున్నావా? అయ్యో నేనంతటి వాడను, నా కుటుంబం చాలా స్వల్పమైంది, అల్పమైంది, ఎన్నికకు లేని వాడను అన్నాడండి. అయినా సరే దేవుడు కనికరించి ఏం చేశాడు, అబ్బాయ్ నిజమేరా, నీ వెనక లే స్తోమత లేదు, నువ్వేమాత్రం గొప్పవాడు కాదన్న సంగతి నాకు తెలుసు, అయినా సరే నిన్ను నేను రాజుగా. ఎవడు దేవుడు అనుకుంటే ఎంతసేపు అండి? దేవుడు అనుకుంటే పైన ఉన్న ఆకాశాన్ని కింద పెట్టగలరు, కింద ఉన్న ఈ నేల భూమిని తీసుకెళ్లి పైన పెట్టగలరు. ఆయన తలంచుకుంటే ఒక్కసారి బ్రతుకున్న మనుషులందరినీ మృతులుగా మార్చగలుగుతారు. ఆయన అనుకుంటే మృతులందరినీ ఒక్క రెప్పపాటున సజీవులుగా ఆయన పిలుస్తారు. ఆయన అంటాడు, నరపుత్రుడా ఎండిపోయి ఎముకలన్నీ బ్రతుకుతాయా చెప్పు నువ్వు అన్నాడు. యెహెజ్కేలు ఏమన్నాడు, నాయన అది నీకే తెలియను అన్నాడు. అయితే నా చెప్పు, నేను చెప్పానని చెప్పు ఆ ఎముకలకి అన్నాడు. ఏమన్నా ఎముకలకి ఏమైనా చెవులు ఉన్నాయా వినడానికి? ఏమన్నా ఎముకలకి ఏమైనా జీవం ఉందా గ్రహించడానికి? ఎముకలతో నువ్వు ఈ మాట చెప్పు అన్నాడు. అప్పుడు ఆ లోయలోకి దిగినటువంటి దైవజనుడైనటువంటి యెహెజ్కేలు అంటాడు, ఎండిపోయిన ఎముకల్లారా యెహోవా మాట ఆలకించుడి, ఈ ఎముకలకు ప్రభువైన, అంటే ఎముకలు కూడా దేవుడు ఆయన. శరీరాలతో ఉన్న మనకే కాదు సుమా, మన తల వెంట్రుకలు కూడా ఆయనే దేవుడు. మనలో ఉన్నటువంటి ప్రతి అణువణువునకు ఆయన మనకు దేవుడు అయి ఉన్నాడు. మనలో పనిచేసే ప్రవహించే ప్రతి రక్త కణానికి కూడా ఆయన ఏమై ఉన్నారు. అందుకే విశ్వాసులమైన మనం ప్రతి విషయంలో దేవుడికి మనం ప్రార్థిస్తాం. అమ్మా ఈవిడికి బ్లడ్ కౌంట్ తక్కువైపోయింది, రక్తం ఎక్కువ శాతం లేదు, రక్తం శాతం తక్కువైపోయింది అన్నప్పుడు మొదట ఏం చేస్తారు క్రైస్తవ బిడ్డలో? ప్రార్థనే చేస్తారు, దయగల తండ్రి దయచేసి ఆ బిడ్డకు నూతన రక్తాన్ని ప్రసాదించు. ఎందుకని ఆయన రక్తమునకు దేవుడు అయి ఉన్నాడు. సపోజ్ ఎముకలు ఇరిగిపోయినాయి, ఎవరో చెప్పారు, లేక మన ఇంట్లోకే జరిగింది, వెంటనే ప్రార్థిస్తాం, ప్రభువా దయచేసి ఇదిగో నా బిడ్డ ఇరిగిపోయిన ఎముకలను బాగు చేయి ప్రభు అంటావా? ఎందుకని మన దేవుడు ఎవరు? ఎముకలకు కూడా అయినా దేవుడే, ఎముకలకు కూడా దేవుడే, శరీరానికి దేవుడే, ప్రతి అవయవాలకు అణువణువుకు దేవుడే. అయితే దేవుని ద్వారా మేలు పొందవలసిన మనం కొన్ని సందర్భాల్లో డబ్బులు లక్షలు ఖర్చు పెట్టి వృధా పాలు చేసుకుని, ఎందుకంటే దేవుడితో తగిన సహవాసం మనకు లేక, దేవుని యొద్ద నుండి కార్యాలు పొందటం మనకు చేత కాక, దేవుని సన్నిధిలో చేయవలసిన విజ్ఞాపన చేతులెత్తి ఆయన సన్నిధిలో అర్పణము చేయటం మనకు చేత కాక తొందరపాటుతో మనం ఏం చేస్తామంటే ఎక్కువ నష్టపోయే పరిస్థితులు మనకు ఎదురవుతాయి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు మనం ఇరుకును పడాడు. రెండవది, నిన్ను ఇరుకులో పడేస్తాను, నువ్వు ఏం చేస్తావు సరదాగా నేను చూడాలనుకుంటున్నా అని చెప్పి మనతో ఆటలాడుకునే దేవుడు అయినా ఆడండి. మనకు తట్టలేని పరిస్థితుల్లో అటు ఇటు తల్లడిల్లు పోతుంటే కూర్చొని నేను ఆనందించాలనుకునే దేవుడు అయినా కాదు. ఎవరిద్దరు పోట్లాడుకుంటున్నారు అనుకోండి, ఒకడు కొట్టేస్తున్నాడు, ఒకడు దెబ్బలు తినేస్తున్నాడు, పైన ఉన్నవాడు నవ్వుతుంటుంటారు, అలాగా మా వాడు గెలుస్తాడు, మా వాడు గెలుస్తున్నాడు అని ఆనందం ఉందే తప్ప అదే సమయంలో అవతల వాడు దెబ్బలు తింటున్నాడని బాగుందా అంటే లేదని చెప్పాలి. అంతేనా? ఒకడు గెలుస్తున్నాడు, అవతల కొట్టేస్తున్నారు రక్తాలు వచ్చేటట్టు, ఓ యువతుడు చప్పట్లు కొట్టేస్తారు. కారణం ఏంటి? మేము పందెం గెలిపాము, మా తరపు మనిషి ఏమవుతున్నాడట గెలుస్తున్నాడు, మా తరపున ఉన్నటువంటి మనిషి గెలుస్తున్నాడు అని చెప్పి అనుకుంటారు తప్ప అదే సమయంలో ఆవతల తమ మనిషి గాయపడుతున్నాడన్న సంగతి గ్రహిస్తాడండి. అది ఏం పోతే నాకేంటి. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఒకడిని హింసించి బాధించేస్తుంటే చూసి ఆనందించాలని అనుకునేటువంటి దేవుడినా కాదు. ఆయన దేనికి దేవుడు? సమస్తానికి దేవుడు. అనంటే ఎముకలకు దేవుడే, తర్వాత శరీర అవయవానికి దేవుడే, ప్రతి అణువణువునకు కూడా ఆయన ఏమై ఉన్నాడటండి? ఆయన దేవుడై ఉన్నాడు.
కాబట్టి అంటే ఎముకలు బ్రతుకుతాయంటే ఆయన ఎవడో తెలుసా, ఎముకలలో బ్రతికేయండి అని చెప్పలా. ఈ ఎముకలకు ప్రభువైన, అంటే ఎముకలు కూడా ఆయనే ప్రభువు అండి. ప్రతి దానికి ఆయన ప్రభువు అయి ఉన్నాడు. సమస్తమైన మూలముగా కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి ఇక్కడ అంత గొప్ప దేవుడు. ఇక్కడ సౌలుతో ఈ సౌయల్తో ఏమన్నాడో తెలుసా, నువ్వు వాడిని అభిషేకించంటే అతను అన్నాడు, నేను అల్పుడను, నేను ఏమాత్రపు వాడను, నా కుటుంబం ఏ పాటిది, నువ్వు రాజుగా చేయడం ఏంటి అని అన్నాడు. లేదు అబ్బాయి, దేవుడు కనికరిస్తున్నాడు, నేను రాజుగా చేయాలనుకుంటున్నాడు అన్నాడు. సరే రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత ఏం చేశాడు తెలుసా, వాడు తన మొదటి స్థితిని మర్చిపోయాడు. చెప్పండి, ఏం చేశాడంటే తన దేన స్థితిని మర్చిపోయాడు. తన మొదటి స్థితిని మర్చిపోయాడు. దేవుడు ఆ వ్యక్తిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఏ విధంగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని చేపట్టుకున్నాడో, ఎలాంటి స్థితిలో ఉంటుండగా వాడిని తీసుకొని వచ్చి వాడిని శుద్ధిపరిచి వాడిని కడిగి వాడిని బాగు చేసి మహారాజుగా పట్టాభిషేకం చేసి సింహాసనాన్ని ఎక్కించాడు అన్న సంగతి వాడు ఏం చేశాడంటే. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఎప్పుడు కూడా ఆయన కార్యాలు మనం ఏం చేయదంటే మర్చిపోయిన ప్రతి ఒక్కరు కృతజ్ఞహీనులు అవుతారు. జ్ఞాపకం ఉంచుకున్న ప్రతి ఒక్కరు కృతజ్ఞులు అవుతారు. యెహోవాను నమ్ముకునుడి, ఆయన ప్రవక్తలను నమ్ముకునుడి, అప్పుడు మీరు బాగుంటారు, మీరు కృతజ్ఞులు అవుతారని చెప్పేసి వాక్యంలో రాయబడింది. కాబట్టి ఇక్కడ దేన దశలో ఉండగా దేవుడు మనలను జ్ఞాపకం చేసుకున్నాడు, కరెక్టే. కానీ కొద్ది కాలం అయిన తర్వాత ఏం చేశారంటే వారు తన దేవుని నిబంధనను వారు ఏం చేశారు, మర్చిపోయారు. చూడండి 106వ కీర్తనలో మనం చూస్తే 7వ వచనము 13వ వచనము 106. ఐగుప్తులో తమ పితరులు అద్భుతములను గ్రహించి ఉండిరి, నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు చేసుకొని ఉండిరి. సముద్రము యొద్ద ఎర్ర సముద్రం వద్ద వారు తిరుగుబాటు చేసిరి. అయినను తన మహాకార్యములను ప్రసిద్ధి చేయుటకే ఆయన తన నామము బట్టి వారిని రక్షించెను. ఆయన ఎర్ర సముద్రంలో గద్దెంపుగది ఆరిపోయిన మైదానం మీద నడిచినట్లు ఆయన వారిని అగాధ జనం నడిపించాను. వారి పగవారి చేతుల్లో నుండి దేవుడు వారిని రక్షించాను, శత్రువుల చేతుల నుండి వారిని విమోచించాను. నీళ్లు వారి శత్రువులను ముంచి వేసాను, వారిలో ఒక్కడైనా మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన ఈ మాటను నమ్మిరి, ఆయన కీర్తిగానము చేసిరి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే ఇన్ని చేశారట, పాటలు పాడారట, కీర్తులు చేశారట, స్తుతులు చెల్లించారట. అయ్యో మన దేవుడు ఇంత గొప్పవాడు అని అనుకున్నారట. ఆ రోజుల్లో మనం ఐగుప్తులు వస్తుంటే దేవుడు ఇంత అద్భుతాలు చేశాడు, ఎర్ర సముద్రం పాడు చేశాడు, మన క్షేమంగా గట్టెక్కించాడు, శత్రువులందరినీ కూడా అగాధంలో ముంచేశాడు. అన్ని తెలిసి కూడా అన్నట ఈ 13వ వచనంలో ఏం చెప్పాడంటే, ఆయన కార్యములను వెంటనే మరచిపోయి. జాగ్రత్త సుమా, కరువు దినాల్లో మనం ఉన్నాం, కష్ట దినాల్లో కూడా ఉంటూ ఉన్నాం. మనకి ఏదో కష్టం ఎదురైందని గత కాలంలో దేవుడు చేసిన కార్యాలను మనం తప్పు చేయదు. ఎవరి గతంలో దేవుడు ఎవరి జీవితంలో ఏ కార్యాలు చేయలేదు చెప్పండి. అందరం పొందుకున్నవాడు ఏదో కార్యం మన జీవితంలో జరిగింది. ఇప్పుడు కొంత మనకు ఇబ్బందికరంగా ఉండొచ్చు, కష్టతరంగా ఉండొచ్చు, చేతిలో పనులు లేకపోయి ఉండొచ్చు, ఆర్థికంగా వెనకబడిపోయిన వారిగా ఉండొచ్చు, చేతిలో ఏమి సాగట్లేదు, రావాల్సిన ఆహార పదార్థాలు పెద్దగా మనకు అందలేకపోవచ్చు కాక. అయినా దేవుడు నాకేం చేశాడు, దేవుడే కనుకుంటే ఎందుకు ఎలా జరుగుతుంది అని ఎవరో దేవుణ్ణి ఎరగని వారు పలుకుతున్న మాటలు వంటి మాటలు దేవుణ్ణి కలిగిన మనం పలకూడదు. ఎందుకంటే దేవుడు అంటే మన హృదయముల కంటే అధికుడు అయి ఉన్నాడు. మన మనస్సులో తలం పుట్టక ముందు కూడా దేవుడు ఎంతకైనా గ్రహిస్తాడు. దేవుడి మీద అలగటం కానీ, సునుక్కోవటం కానీ, దేవుడి మీద కానీ, దేవుని వాక్యం మీద కానీ, దేవుని సేవకుల మీద కానీ, ఆఖరికి మంచిగా ప్రార్థన చేసే తోటి విశ్వాసం మీదనైనా, నీ తోటి విశ్వాసం మీదనైనా అంతరంగములో ఏమైనా సునుక్కున్నట్టుగా కనబడినా అది కూడా దేవుడు రేపు అన్న రోజు లెక్కల్లో తీసుకొస్తాడు. జాగ్రత్త, దానిని కూడా లెక్కల్లో తీసుకొచ్చి దేవుడు దాన్ని నిలవబెడతాడు. ఎందుకంటే మన దేవుడు మన హృదయాలను, అంతరంగ స్థితిగతులను కూడా ఆయన ఎరిగేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఇన్ని అద్భుతాలు చేశారు, కీర్తనలు పాడారు, ప్రభువును స్తుతించారు. ఎర్ర సముద్రము పాయలైపోతున్న చూసి ఆశ్చర్యపోయారు. వారు ఒడ్డుకు రావడంతో మళ్ళీ ఎర్ర సముద్రం 2 ఏపిగట్టలాగా కలిసిపోయింది. వాళ్ళ రథాలన్నీ కూడా అందులో మునిగిపోయినాయి. అన్ని కళాలు చూశారట. ఇన్నే చూసి గట్టెక్కిన తర్వాత ఏం చేశారంటే నాకు కార్యాలు. పెద్దలు ఒక మాట అంటారు,
కష్టంలో ఉన్నప్పుడేమో వాడ మల్లన్న, తీరిపోయిన తర్వాత బోడి మల్లన్న అంటారట. ఏమండి అదేదో మాట ఇంకేమన్నదా? ఏమంటారట? వాడెక్కేటప్పుడు వాడ మల్లన్న అని వాడతారట. వాడ ఎక్కి గట్టు చేరిన తర్వాత ఎల్లరా బోడి మల్లన్న అంటారు. అంటే అవసరం తీరిపోయిన తర్వాత. అలాగే దేవుణ్ణి కూడా ఇక్కడ వెంటనే వాళ్ళు అంటే చూడండి ఎంత భయంకరమైన మాట అండి అది. దయచేసి మనలో ఎవరు అలా ఉండద్దు. ఆయన కార్యములను వెంటనే వారు మర్చిపోయి. అలాగే సౌలు కూడా మొదట్లో ఎంత మంచి మాట్లాడాడు, నేనే మాత్రం వాడిని, నా గోత్రం చాలా చిన్నది, నన్ను రాజుగా చేయడం ఏంటి, నేను ఎంగిలి మెతుకులు తినేవాడిని, రోడ్లంట తిరిగేవాడిని, తప్పిపోయిన గాడులు వెతుక్కుంటున్నాను, చేతులు చిల్లుగా లేనోడిని, నన్ను పట్టాభిషేకం చేసి నన్ను ఇశ్రాయేలు రాజుగా చేయడమా, నేను ఎంతటి వాడిని అన్నాడు. అయినా సరే దేవుడు ఏమన్నాడట, నేను రాజుగా నేను చేయాలనుకుంటున్నాను. దేవుని ఉద్దేశమే నెరవేర్చాడు. ఎవడు నిలబెట్టుకున్నాడండి? వీడు నిలబెట్టుకున్నాడా? కుటుంబం అంతా యుద్ధంలో చచ్చిపోయారు. కొడుకులు ఎవరు మిగలలేదండి. ఆఖరికి యోనాతానుకు పుట్టిన 2 కుంటి కాళ్ళు కలిగినటువంటి మెఫీబోషెత్ అన్న వాడు ఒక్కడ మాత్రమే లోదేబార్లో అమ్మీయల్ కుమారుడైన మాకీరి ఇంటి ఎంగిలి మెతుకు తింటూ ఆ మెఫీబోషెత్ అన్న 2 కుంటి కాళ్ళు గలవాడు ఒక్కడు మాత్రమే సౌలు కుటుంబం వంశమంతటికి 2 కుంటి కాళ్ళు గలవాడు ఒక కొడుకు మాకు మనవడు మాత్రం మిగిలేడట. కొడుకులు, భార్యలు, ఉపపత్నులు, అతని రాజ్యమంతా చిన్నాభిన్నం అయిపోయింది. కారణం ఏంటో తెలుసా? అంత ఘోరమైన పరిస్థితికి దేవుడు కారణం కాదు. అంతటి పరిణామానికి ఎవరు కారణం అంటే సౌలే కారణం. దేవుని కార్యాలు మన హృదయంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడట దేవుడు ఎప్పుడు కూడా మనకు చాలా దగ్గరగా ఉంటాడు. మనకు తెలిసి మనకు తెలియలేని రాబోయే ప్రతి ప్రమాదం కూడా దేవుడు తప్పిస్తూ వస్తుంటాడట. మనకు తెలిసే చిన్న చిన్న మనకు తెలియదు ఎన్ని జరుగుతున్నాయి మన వెనకాల, అవి మనకు తెలియదు. వాటి నుండి కూడా దేవుడు తన దూతలను పంపించి ఏం చేస్తుంటాడట, సహాయాన్ని అందిస్తూ కాపాడుతూ వస్తుంటాడు. ఎప్పుడు ఆయన కార్యాలను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యో ప్రభు, నేను ఏ స్థితిలో ఉండగా నా చెయ్యి అందుకున్నా, ఎక్కడుండగా నువ్వు నన్ను కనికరించు, ఏ స్థితిలో ఉండగా నాకు అన్నం పెట్టావు, ఏ స్థితిలో ఉండగా నన్ను శుభ్రపరిచావు, ఏ స్థితిలో ఉండగా నన్ను చేరదీసావు ప్రభువా అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలో బ్రతికితేనట ఎప్పుడు ఆయన సన్నిధి మనతోటే ఉంటాడు. ఏ కారణము చేతనైనా ఏం చేశాడు దేవుడు, నేను పెట్టే దేవుడు బోర్డు ఇచ్చే నేను కూడా దేవుడు కానంటే అయ్యో సృష్టి ఆయనది, నవన్నీ ఆయన. నేనంటే నువ్వు ఎంత ఇస్తే మాత్రం దేవుడితో రుణం తీర్చుకుంటావు చెప్పండి. 100 లారీలు బంగారం ఇద్దాం, రుణం తీర్చుకోగలుగుతామా? మరి మిగతా బంగారం అంతా ఎవరిది? ఆయన కాదా? వెండి ఆయనది, బంగారం ఆయనది. ఎంతమంది పిల్లలు ఇద్దాం చెప్పండి? గర్భఫలం ఎవరు ఇచ్చే బహుమానం? మరి మన పిల్లలు ఎలాగ అవుతారు వాళ్ళు? సరే భూమి ఇచ్చేద్దామా, ఒక 1000 ఎకరాలు, ఆయన ఏమంటాడు, సమస్త భూమియు నాది. ఏది ఇద్దాం చెప్పండి? ఆఖరి మన ప్రాణం ఇచ్చేద్దామా? మన ప్రాణం కూడా ఎవరిది? ఆయనదే. అంటే ఏది కూడా ఇది నాది అని అనుకోవటానికి భూమి మీద మన సొంతం కలది ఏది కూడా లేదు. సమస్తము నీ దానములు నీవే మాకు వాటిని ఇచ్చుచు, ఐశ్వర్యము, గొప్పతనము, ఘనత నీ వలనే మాకు కలు. ఇవన్నీ కూడా నీవు మాకు ఇచ్చిన దానము. హెచ్చించువాడవు, తగ్గించువాడవు, అందరి హృదయాలు ఎరిగినవాడు. ఇప్పుడు చెప్పండి, నాది అని కూడా నీకేమో చెప్పండి. ఆఖరి నీ తలలో వెంట్రుక కూడా నీది కాదు, నిమిత్త మాత్రం. ఈ పరంగా రమ్మంటే మనం వెళ్ళిపోవాలి. నువ్వు ఉండు అంటే మనం ఉంటాం, మూలలు పడుగు అంటే పడతాం, తిరిగి పైకి లే అంటే లేస్తాం, నా దగ్గరికి వచ్చే నరులారా తిరిగి రండి అంటే ఒక్క క్షణంలో మనం వెళ్ళిపోతాం. కాబట్టి భూమి మీద ఇది నాది నాది అని అనుకోవడానికి ఏముంది? కాబట్టి ఏది మనది కాదు కాబట్టి వెళ్ళేటప్పుడు ఏది మనతో రాదు. భర్త నావాడు అనుకుంటాం, భర్త వస్తాడని మన వెనకాతలు. బిడ్డ నావాడు అనుకుంటాం, బిడ్డ వస్తాడని మన వెనకాతలు ఎవరు రా. మరి అలా రానప్పుడు ఏది ఇది నాదనన్నా చెప్పడం సరిపోతుంది చెప్పండి. కాబట్టి ఇక్కడ సౌలు ప్రారంభంలో ఎంతో తగ్గించుకున్నట్టు చూస్తున్నాం. ప్రభు దగ్గరికి వచ్చే ప్రతి వ్యక్తి తగ్గించుకుంటారు. ప్రారంభ దశలో చాలా బాగుంటారు, కన్నీటాలను కూడా బాగుంటారు. పిల్లలు పెరిగి పెద్దవారి 4 రూపాయల డబ్బులు ఆస్తి కలిసి వచ్చి ఒక మిద్ది మీద మిద్ది, ఇంటి మీద ఇల్లులా కట్టుకుంటూ కాస్త స్థలాలు అన్నీ పెరిగేసరికట ఆటోమేటిక్గా దేవుడి కార్యాలు వారు మర్చిపోతుంటారు. అందుకే యెషయా 51 మొదటి మాట్లాంటాడు, ఏ గుంట నుండి మీరు త్రవ్వబడితరో, ఏ బండ నుండి మీరు చెక్కబడితరో ఆ మొదటి స్థితిని మీరు జ్ఞాపకం చేసుకోనండి అంటారు. యెషయా 51 మొదటి మాటలో ఉంటుంది అన్నమాట. మీరు ఏ బండ నుండి
చెక్కబడితిరో దానిని ఆలోచించుడి. దానిని ఆలోచించుకొనుడి. మీరు ఏ గుంట నుండి రవ్వబడితిరో దానిని ఆలోచించుడి. చూసారండి, ఇప్పుడు ఒక అందమైన విగ్రహం, ఒక శిల్పి ఒక అందంగా ఒక బొమ్మను, ఒక ప్రతిమను తయారు చేశాడు, ఒక శిలను తయారు చేశాడు. దేంతో? ఒక శిల్పి ఒక శిల అంటే ఏంటది? రాయ. ఇప్పుడు తయారైపోయి చేతిలో ఒక ఆయుధం పట్టుకోనుండి తను తయారు చేసిన వాడిని దగ్గరికి వచ్చి పొడి చేస్తాను అంటుంది అనుకోండి, ఈ బొమ్మ ఎలా ఉంటుందంటే చెప్పండి. దానికి ఆ రూపాన్ని ఇచ్చింది ఎవడు? శిల్పేనా? శిల్పి తయారు చేస్తేనే కదా రాయి ఏమైంది? ఒక అందమైన శిలగా తయారైంది. ఇప్పుడు శిల్పి లేకుండా రాయ తనంతడు తాను శిలగా మారుతాదా? దానికి అంత అందం వచ్చిందంటే ఎవరి వల్ల? ఇప్పుడు కుమ్మరివాడు ఉన్నాడు, చేతులతో జిగటమన్నును కుండగా చేయకుండా మట్టి తనకు తాను కుండ అయిపోతాదా? అలాగా కుండగా మారిపోయి ఏ కుండైనా కుమ్మరివాడి మీద అతిశయించడం సరిపోతాదా? లేదు కదా. కుమ్మరివాడు ఉన్నాడు, జిగటమన్నుతో కుండను చేశాడు, అది నిజం. కాబట్టి ప్రియులారా, ఇశ్రాయేలుకు తొలి రాజుగా చేస్తే వీడు కొంతకాలం అయిన తర్వాత ఏమనుకున్నాడంటే, నేను మహారాజుని, నన్ను అడిగేవాడు ఎవడున్నాడు, నేను ఏది చేసినా చెల్లుతుందని అనుకుంటూ సహవాసానికి దూరం అయ్యాడు, ప్రార్థనకు దూరం అయ్యాడు, దేవుని యొక్క కార్యాలకు, ప్రార్థనా కార్యాలకు ఆయన నిబంధనలు పూర్తిగా మర్చిపోయాడండి. అందుకే 13 ఏం చదివావు అక్కడ? సమూయేలు చేయమంటాడు, అభిషేకించిన వాడే ఎవరు అబ్బాయి, నువ్వు చాలా అవివేకపు పని చేసి యెహోవా ఆజ్ఞలను నీవు ధిక్కరించితివి కాబట్టి నీ రాజ్యం ఇక నిలవదు, నీ రాజ్యమును యొద్ద నుండి తీసివేయబడి దేవుడు తనకి ఇష్టమైనటువంటి మరొక మనుషుడికి నీ రాజ్యాన్ని దేవుడు ఇచ్చిపోతున్నాడు అన్నాడు. అంతే. కారణం ఏమిటంటే ఒకటే కారణం, దేన స్థితిని అతను ఏం చేశాడట? దేన స్థితిని ఏం చేశాడైనా? ఏమంటే ఎక్కడ గాడిదలు వెతుక్కునేవాడిని ఎక్కడ ఇశ్రాయేలుకు రాజుగా చేశాడు. అందుకే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4-5 వచనాలను మనం చూస్తే అక్కడ ఇలా రాయబడి ఉంటారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4-5 వచనాలు. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని. జాగ్రత్త సుమా, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను నీవు చేయము. ఓకేనా? చాలా బాగుంది కదా ఈ మాట. ఏమంటాడు? అట్లు నువ్వు చేసి మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి దాని స్థలములో నుండి తీసివేతును. ఎంత భయంకరమైన అంటే దీపస్తంభం అంటే ఇక్కడ రాజ్యం, ఆధిపత్యం, అధికారం, నీ కుటుంబం. దీపం అంటే ఏమంటాడు దేవుడు? ఒక సమయంలో నీ దీపాన్ని నేను ఆ చోటు నుండి తీసేస్తాను. ఇప్పుడు సౌలుకి రాజ్యం ఉందండి, చెప్పాలి. కుటుంబం ఉందండి, చెప్పాలి. అధికారులు ఉన్నారా? సైనికులు ఉన్నారా? పోనీ అతను ప్రాణం ఉందా? అతను అంటే లేదు. ఏమైపోయినంటే అన్ని కూడా తుడిచిపెట్టబడ్డాయి. కారణం ఏంటంటే తన మొదటి స్థితిలో ఏం చెప్పాడంటే, అయ్యో బెన్యామీను గోత్రం నాది మిగతా ఇశ్రాయేలు గోత్రములలో చాలా స్వల్పమైనది, చాలా అల్పమైన వాడిని, నేను నన్ను రాజుగా చేయడం ఏంటి? తప్పిపోయిన గాడులు వెతుక్కోవడానికి నేను వచ్చాను, అలాంటి నన్ను అభిషేకించడమా? నన్ను ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేయడమా? నేను ఎంతటి వాడిని మహాప్రభు అన్నాడు అభిషేకించే సమూయేలు ముందు. లేదబ్బాయి, దేవుడు నేను అభిషేకించాడు రాజుగా, నువ్వు ఉండవలసిందే అన్నాడు. సరే, రాజు అయ్యాడు, పట్టాభిషేకం అయింది, సింహాసనం ఎక్కాడు, పరిపాలన చేస్తున్నాడు. మెల్లిగా దేవుని కార్యాలు ఏం చేసినట మర్చిపోయాడు. కడుపు కాస్త తిండిల్లేసరికి తన మొదట స్థితిని తానేం చేసేటటువంటి బైబిల్ అదే చెప్తుంది. ఆయన కార్యాలు మర్చిపోవద్దు. ఆయన చేసిన కార్యాలు మనం మరొక రాజును చూపిస్తాను చూడండి. వాడి పేరు యెరోబాము. అతడు దావీదు కుమారుడైన సొలొమోను చేతి కింద ఒక మంచి సైనికుడుగా, మంచి యుద్ధ వీరుడుగా ఉండేటువంటి వాడు. సమూయేలు చేతుల్లో సొలొమోను చేతుల్లో 12 గోత్రాలలో 10 గోత్రాలు తీసి యెరోబాము అన్న వాడికి ఇచ్చాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథాన్ని మనం చదివితే అక్కడ ఈ మాట మనకు కనబడుతుంది. 11:35 మొదటి రాజుల గ్రంథం
అయితే అతని కుమారుడి చేతిలో నుండి రాజ్యమును తీసివేసి అందులో నుండి నీకు 10 గోత్రములను ఇచ్చెదను. నా నామము అక్కడ ఉండునని నేను కోరుకొని యెరూషలేములో నా ఎదుట ఒక దీపమును సేవకుడైన దావీదు నిమిత్తము ఉండునట్లు ఎల్లప్పుడూ ఉండునట్లు అతని కుమారునికి ఒక గోత్రం ఇస్తున్నాను. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున ఏలుబడి చేయించు. ఇశ్రాయేలీయుల మీద రాజువై ఉండు. చూడండి, కాబట్టి రెండో మనుషుని జ్ఞాపకం చేస్తాం. వీడి దేవస్థితి ఏంటో తెలుసా ప్రియులారా? ఇతని జీవితం చూస్తే ఇంకొక వచ్చిన కిందకి వెళ్తాడు కదా. ఇతడు తన సొలొమోను వాటి మీద అధికారిగా వాడిని నిలవబెట్టాడట. 34 అనుకుంటా చూడండి. మరియు సొలొమోనుకు సేవకుడైన యెరోబాము సహరాజు మీదకి లేచాడు. చూడండి, ఇక్కడ ఎన్నో వచనం అది? 26. మరియు సొలొమోను సేవకుడైన యెరోబాము సహా రాజు మీదగా లేచాను. చూడండి, ఇక్కడ ఈ చిన్న విషయంలో కాస్త తిరుగుబాటుతనం వచ్చింది ఇతని మీద. సొలొమోను మీద తిరుగుబాటుతనం వచ్చింది. యెరోబాము కూడా అందరితో పాటు కాస్త తిరుగుబడ్డాడు. సరే, సమస్య ఏదైనా కావచ్చు. మొత్తం మీద ఎవరి ఇతని స్థానం ఏంటంటే, కత్తి పట్టుకొని యుద్ధానికి వెళ్ళరా అంటే వెళ్లే వారిలో ఒక సైనికుడు. చెప్పండి, మరి వెళ్ళి వాళ్ళతో యుద్ధం చేయండి అని ఒక సైన్యాధిపతి చెప్తే, సైన్యాధిపతి చేతి కింద పని చేసే ఒక సామాన్యమైన కత్తి పట్టుకొని యుద్ధం చేసే ఒక పనివాడండి. ఒక పనివాడైనా కత్తి పట్టుకొని యుద్ధం చేసే ఒక సామాన్యుడైన వాడిని దేవుడు ఏం చేసేటండి? ఎన్ని గోత్రాలు ఇచ్చేటట్ట వీడికి? 12 గోత్రాలలో 10 గోత్రాలు అటువైపు పంపించి దావీదు కుమారుడైన సొలొమోనుకి ఎన్ని గోత్రాలు ఇచ్చేటట్ట? 2 మాత్రమే మిగిల్చి మిగతా 11 గోత్రాలు అటువైపు పంపించాడు. అయితే ప్రారంభంలో వీడు కూడా అన్నాడు, అయ్యో నేనంతటి వాడిని, నన్ను రాజుగా చేయడం ఏంటి? నేను గొప్ప వ్యక్తిని, అయ్యో నా జీతం ఎంత? అయ్యో నేను ఎక్కడో సైనికులతో పాటు చివరు ఉంటాను నేను, అలాంటిది నేనేంటి, నన్ను రాజుగా చేయడం ఏంటి అన్నాడండి. అయినా సరే దేవుడు అన్నాడు, నిన్ను నేను రాజుగా చేస్తున్నాను, నీ కోరిక చొప్పున నువ్వు పరిపాలన చేద్దు గాని నిన్ను రాజుగా చేయడానికి నాకు అంగీకారమైంది అన్నాడండి. ఎంతకాలం నిలబెట్టుకున్నాడండి వీడు? చూడండి, 12వ అధ్యాయాన్ని మనం చూస్తే 26-30. 12వ అధ్యాయము 26-30 వచ్చుకున్నాము. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమునకు బలులర్పించుటకు ఎక్కిపోచుండిన ఎడల ఈ జనుల హృదయము యూదా రాజైన రెహబాము అను తన యజమాను తట్టు తిరుగునేమో అనుకోలేదు. అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబాము యుద్ధకు మరలా చేరుదురు. రాజ్యం మరలా దావీదు సంతతి వారితో తన హృదయములో తలంచి ఆలోచన చేసి 2 బంగారు సుతులను చేయించి జనులను పిలిచి యెరూషలేముకు పోవుట మీకు కష్టము. ఇశ్రాయేలీయుల వారలారా, ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించిన నీ దేవుడైన యెహోవా ఇదే అని చెప్పి ఒకటి బేతేలునందును మరొకటి దానునందును ఉంచారు. చాలు, వినండి, నా వైపు చూడాలి. ఇశ్రాయేలీయులకు పండగ జరిగితే ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళి దేవుడిని ఆరాధించాలి? చెప్పాలి. యెరూషలేము ముఖ్య పట్టణం. యెరూషలేము ఆలయానికి రావాలి. వారు ఎంత దూరానున్నా, వారు ఎన్ని మైళ్ళ దూరానున్నా, సెలవులు పెట్టుకోనన్నా అప్పట్లో ఒకే ఆలయం ఉండేది. అది కూడా ఎక్కడ? యెరూషలేములో. ఇది దావీదు ద్వారా సొలొమోను కట్టించాడు. కాబట్టి వారు ఎంత దూరంలో ఉన్నా ప్రజలందరూ ఎక్కడికి రావాలంటే ఖచ్చితంగా యెరూషలేముకి రావాలి. ఇప్పుడు 10 గోత్రాలు తీసుకొని వీడేమో షోమ్రోను పట్టణంలో ఉన్నాడు. చెప్పండి, ఎక్కడ ఉన్నాడు అంటే బేర్షెబా, దాను ఈ మధ్యలో ఉన్న భాగంలో ఇతను పరిపాలన చేస్తున్నాడు. యెరూషలేములోనే దావీదు కుమారుడైన సొలొమోను పరిపాలన చేస్తున్నాడు. వీడు రాజైన తర్వాత ఒక తొలి పండగ ఒకటి వచ్చిందండి. ఏమొచ్చింది? పండుగ. ఇప్పుడు ఈ పంటకి ప్రజలందరూ ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఈ 10 గోత్రాల ప్రజలు కూడా ఎక్కడికి వెళ్ళాలి? ఆఖరికి వీడు కూడా ఎక్కడికి వెళ్ళాలి? వీడు కూడా వెళ్ళాలి. మరి ఇప్పుడు అక్కడ యెరూషలేములో ప్రధానమైన దేవుని మందిరంలో అధికారం ఎవరికి ఉంటుందంటే సొలొమోనుకు ఉంటుంది అక్కడ. ఎందుకంటే మరి ఆయన యెరూషలేము పరిపాలన మహారాజు కదా, అక్కడ ఆయనకు ఆధిపత్యం ఎక్కువ ఉంటుంది.
ఈడేమనుకున్నాడట, నేను ఇప్పుడు ఇక్కడి నుండి బయలుదేరి నా ప్రజలు ఒకవేళ అక్కడికి వెళితే అక్కడ రాజుగారికి మళ్ళా నా ప్రజలు బానిసలైపోతే వీళ్ళందరూ కలిసి నన్ను ఎక్కడ చంపేస్తారని చెప్పి ప్రజలు యెహోవా దేవుణ్ణి ఆరాధించనీయకుండగా ఈ భూభాగం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పరిపాలిస్తున్నాడు, ఈ బేర్షెబా మొదలుకొని దాను వరకు ఇక్కడ ఒక విగ్రహం పెట్టించాడట, బొమ్మని, దూడ బొమ్మను ఇక్కడ దూడ బొమ్మ పెట్టించాడట. అంటాడు, మీరు యెరూషలేము వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడం మీకు ఖర్చుతో కూడిన పని. ఏమన్నాడట, మీరు డబ్బులు ఇచ్చి గుర్రాలు ఎక్కి గాడిదలు ఎక్కి ఎడ్ల బళ్ళు ఎక్కి అంత దూరం వెళ్ళి మీరు ఎందుకు ప్రార్థన చేయటం, ఇక్కడే ప్రార్థన చేసుకోండి. అది యెరూషలేములో వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు, పంచేద్దాం. మనకు కూడా ఎదుర్కొంటే ఏదో దేవుడు కావాలి కాబట్టి 2 బొమ్మలు పెడతాను నేను మీకు. ఏం పెడతాను? 2 బొమ్మలు పెడతాను నేను మీకు అని చెప్పి 2 దూడ బొమ్మలట. వాడి భూభాగం సరిహద్దులు ఎక్కడి వరకు అయితే ఉన్నాయో, సరిహద్దు ప్రారంభం, సరిహద్దు ముగింపు. బేర్షెబా, దాను. బేర్షెబాలో ఒకటి, దానులో ఒకటి, 2 దూడ బొమ్మలను పెట్టి వీడు అంటాడు, ఓ ఇశ్రాయేలులారా, ఐగుప్తులో నుండి మనం తీసుకొచ్చిన దేవుడు ఈ 2 బొమ్మలు అని చెప్పాడు. అంటే వీడి జీవితం కూడా ఏమైపోయిందట, కథం. అంటే నిజ దేవుని యొద్దకు రావలసిన ప్రజలను తన అధికారాన్ని బట్టి ఆ రాజ్యం ఎక్కడ పడిపోద్దాం, నా ప్రజలు మళ్ళీ యెరూషలేము వెళ్తే అక్కడ రాజుగారు నా ప్రజలు మాట్లాడుకొని నాకు కీడు చేస్తారు, వీళ్ళంతా నా వెనకాతలు ఉన్నవాళ్ళు, నాకు నష్టం కలిగిస్తారు, నా ప్రజలు ఎవరిని అక్కడికి వెళ్ళనీయకూడదు, వెళ్ళనీయకూడదు, ఇక్కడే ఆపేయాలని చెప్పేసి వాడు చేసిన తెలివిగా యుక్తిగా చేసిన పని ఏంటంటే విగ్రహారాధన ప్రారంభించాడు. కొందరు జీవితాల్లో మనం చూస్తే ప్రియులారా, ప్రభువులోకి వచ్చిన తర్వాత ప్రభువును మర్చిపోవడం అంటే అర్థం ఏంటి తెలుసా? గతంలో చేయరాని కార్యాలు గతంలో చేసి దేవుడి దగ్గరికి వచ్చారు. విడిచిపెట్టిన కార్యాలు కూడా కొన్ని సందర్భాల్లో మరలా అప్పుడప్పుడు చేస్తుంటారు. చెప్పండి, చెయ్యకూడని విగ్రహ సంబంధమైన, అంటే ఒక క్రైస్తవ బిడ్డవైన తర్వాత నీ ఇంట్లో ఏ కార్యము జరిగినా నీకు వాక్యం బోధించే సేవకును సంప్రదించాలి, లేక ఆత్మీయులైనటువంటి వారిని సంప్రదించు. అయ్యా, నా ఇంట్లో గృహ ప్రవేశము, దీన్ని ఎలా చేయాలి అన్నప్పుడు దైవజనులు చెప్తారు, అమ్మ ఇది విధానం, ప్రార్థనాపూర్వకంగా చేయండి. మూలరాయి వేసింది మొదలు, పునాది వేసింది మొదలు, స్తంభాలు వేసింది మొదలు, గృహ ప్రవేశం అనేది ఈ క్రమంలో జరగాలి. ఇది దేవుడికి ఇష్టం. అలా చేస్తే నీ కుటుంబం కొంతకాలం ఉంటారు. లేదు నీకు నచ్చినట్లుగా ఆవులు తెస్తాను, దూడలు తెస్తాను, అది పేడేస్తాను, ఇల్లంతా నేను కప్పేసుకుంటాను, అది వచ్చేస్తాను, శుభ్రం తాగేస్తాను, ఇటు యేసు ప్రభువుని నమ్ముతాను, బల్లారాధన, రొట్టి ద్రాక్షం తాగేస్తాను, ఉత్సవం తాగేస్తాను, నేను అది చేస్తాను, ఇది చేసేస్తాను అని అంటే కనుక అది ఎంతో కాలమో. ఇది గతంలో ప్రభువులోకి రాకముందు అలవాట్లు, ఆ పద్ధతులు ఉన్నాయేమో, ప్రభువులోకి వచ్చిన తర్వాత చెయ్యదు. నీ కులాన్ని సంపాదించడం అస్సలు నీకు మంచిది కాదు. ఎందుకంటే నువ్వు నీ కులస్తురాలు కాదు, నువ్వు యేసు ప్రభువులోకి వచ్చేవు. రేపు పొద్దు నువ్వు చచ్చిపోతే నీ పరలోకి ఇచ్చేది ఆ యేసు ప్రభు. నీకు మంచి అయినా చెడైనా నువ్వు ఎవరు సంప్రదించాలి? నీ యేసు ప్రభుని సంప్రదించు. నీ యేసు ప్రభు నిబంధన ఏంటో నువ్వు తెలుసుకో. నీ యేసు ప్రభు తన గ్రంథంలో ఏం చెప్పారనేది దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రభు నన్ను ఏం చేయమని, నేను ఎలాగ నడిస్తే నువ్వు ఇష్టపడతా నాకు చెప్పు ప్రభు. నేను ఏం మాట్లాడితే నీకు అనుకూలం అదే చెప్పు ప్రభు, నేను అదే చేస్తాను ప్రభు. నీకు వ్యతిరేక నేను ఏది కూడా చేయను ప్రభు అని చెప్పి ప్రభు దగ్గర నువ్వు సమర్పణ చేసుకొని నీ ఇంట్లో ఏ కార్యమైనా, ఆఖరి సచ్చిన శవమైనా దానిలో కూడా దైవ విధానంగా ఎలా తీసుకెళ్లి భూస్థాపన చేయాలనేది కూడా దైవ చిత్తానుసారంగానే జరిగించాలి తప్ప పెద్ద పెద్ద పూలదండలు వేసేసి చచ్చిపోయిన శవానికి ఇప్పుడు పసుపు పావేసి బియ్యం తీసుకొచ్చి ఒక దీపాలకు వెలిగించేసేసేసి కాళ్ళ దగ్గర కూర్చొని ఏడు చేసి అరుపులు అడిచేసి ఏదో ఒక తీసుకుని వెళ్ళకుండా దానికి ఒక నల్ల కోడి పెట్టేయటం ఎన్ని అయిపోయింది తప్ప మాస్టర్ గారు ఆయన ఫోటో ఎప్పుడు పెడతారు పెట్టేయండి అయ్యగారు అంటే ఏమన్నా నువ్వు చేసిన కార్యం ఏంటంటే ఎవరికి గణత వచ్చింది? వీధిలోంచి ఆ శవాన్ని తీసుకెళ్తున్నప్పుడు పరిశుద్ధ పాటలు ఏమైనా పాడారా? అరే తీసుకెళ్ళి ప్రభు నమ్ముకున్నాడా? ఓహో క్రైస్తవ పద్ధతిలో పెడుతుంటారు శరీరాన్ని భూస్థాపనకి. వాళ్ళందరూ ఎవరు రాజు నుంచి వచ్చారా? వాళ్ళందరూ అబ్బా ఎంతమంది వచ్చారా? ఓ వీళ్ళందరూ భూస్థాపనకి తీసుకెళ్తున్నారా? ప్రభు నమ్ముకున్నారా వాళ్ళు అని కనీసం నీ ద్వారా చుట్టుపక్కల వారికి మహిమార్థంగా సాక్షిగా ఉండద్దా? చెప్పాలి. అది లేకపోతే మన జీవితం ఏంటి చెప్పండి? గతంలో మనం ఎవరమో ఇప్పుడు కూడా మనం అదే అయితే ఏ ప్రయోజనం చెప్పండి? కాబట్టి కొన్ని సందర్భాలు జరిగే పొరపాటు ఏంటంటే మనం మర్చిపోవడం అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని కార్యాలను ప్రభు దగ్గర రాలేనప్పుడు చేసిన కార్యాలు అప్పుడప్పుడు మనం చేయటమే ప్రభువుని మనం ఏం చేయడం మర్చిపోతాము.
అంటే మనం సొంతంగా చేసేస్తాం, మనం నచ్చిన విధంగా చేస్తాం. అసలు చేయొచ్చా, చేయకూడదా, ఇలా చేస్తే దేవుడికైనా భంగమా, దేవుడికైనా ఘనత, ఇలా నేను చేస్తే అది దేవుడు హర్షిస్తాడా, దేవుడికి బాధ కలుగుతా, నేను చేసే ఈ కార్యాన్ని బట్టి మనుషులు సంతోషపరిచే వ్యక్తిగా ఉన్నానా, దేవుడిని సంతోషపరిచే వ్యక్తిగా ఉన్నానా, ఈ కార్యం చేయడం వల్ల మనుషుల దగ్గర నేను మెప్పు పొందడం చేస్తున్నానా, దేవుడి దగ్గర ఘనత వచ్చేలాగా నేను చేస్తున్నానా అని చెప్పి ఎప్పుడైనా దేవుడిని సంపాదించి మనం ఏ పనైనా చేస్తున్నామా? కానీ నువ్వు చేసిన పని ఏంటో తెలుసా ప్రియులారా? సైనికుడుగా ఉండే వీడిని మహారాజుగా దేవుడు చేస్తే, ప్రజలు ఆరాధించడానికి యెరూషలేముకి వెళితే మరలా ఎక్కడ వీడు ఒకటైపోతారని బుద్ధిహీనంగా ఆలోచించి వీడు చేసిన పని ఏంటంటే, తాను పరిపాలిస్తున్నటువంటి భూభాగం షోమ్రోను పట్టణానికి ప్రారంభం బేర్షెబా అయితే, షోమ్రోను పట్టణానికి ముగింపు ఏమిటంటే దాను. ఈ మధ్య భాగంలో వాడు పరిపాలన చేసేవాడు. స్టార్టింగ్ లో ఒక విగ్రహం పెట్టాడట, చెప్పండి, ఎండింగ్ లో ఒక విగ్రహం పెట్టి, ఓ ఇశ్రాయేలులారా మీరు ఈ దూడ బొమ్మలు పూజించండి తప్ప యెరూషలేములో ఉన్న యెహోవా దేవుని ఆరాధించద్దు అన్నాడట. అసలు రాజ్యం ఇచ్చింది ఎవరు? ఆ యెహోవా దేవుడే. ఆ రాజ్యం ఇచ్చింది దేవుడే, వాడిని రాజుగా చేసింది దేవుడే. ఇన్ని ఉపకారాలు దేవుడు ఆ యెహోవా దేవుడే వాడి పట్ల చేస్తే, అలాంటి యెహోవా దేవుడికి వీడు ద్రోహం చేసి దేవుణ్ణి ఆరాధించనివ్వకుండా విగ్రహములను ఆరాధించేలా చేయించాడండి. వెంటనే దేవుడు అన్నాడు, అబ్బాయి నీ రాజ్యం కూడా నిలవబడదు. కాబట్టి మనం ఏ గుంట నుండి తీయబడ్డామో చెప్పాలి, ఏ బండ నుండి మనము చెక్కబడ్డామనేది ప్రభు దగ్గర మనం ఆలోచించుకోవాలి. నిజమే కదా? ప్రభులోకి రాలేనంత సేపు మనకు నచ్చిన మార్గాలు విధానాలు మనం వెతుక్కోవచ్చు. ప్రభులోకి వచ్చిన తర్వాత నువ్వు ఎవరో తెలిసి సచిన శవానివి, నువ్వు జీరో. నీలో దేవుడు జీవం పోసి నేను బ్రతికిస్తున్నా. ఇప్పుడు నువ్వు ఎవరు సొంతం తెలుసా? ప్రభు సొంతం. నువ్వు ఏ అడుగు వేయాలన్నా, ఏది ఆలోచించాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అది దైవ పద్ధతి ప్రకారంగా జరగాలి, దేవునికి ఇష్టపూర్వకంగా జరగాలి, దేవుడు మెచ్చే విధంగా జరగాలి. దేవుడికి ఆయాసంగా కానీ, దేవుడికి దుఃఖం కలిగించేదిగా కానీ, దేవుని మనసుకు గాయమయ్యే పని ఏది చేసినా మన కుటుంబాలు వర్తిల్లవు. మధ్యలోనే మన కుటుంబాలు కూడా అంతరించిపోతాయి. చేతికి డబ్బులు వస్తాయి కానీ ఎంతో కాలం డబ్బులు నిలబడతాయి. సంపాదిస్తాం కానీ అవి ఏమైపోతుంటాయో తెలియదు. ఎప్పుడు చూసినా అనారోగ్య పరిస్థితులే మనల్ని వెంటాడుకుంటుంటాయి. పిల్లలు ద్వితీయోపదేశకాండలో చెప్తాడు 8లో, మీరు ఈ ఆజ్ఞలను మీరు గైకొనలేని యెడల ఇవన్నీ మిమ్మల్ని వెంటాడును అన్నాడు, ఇవన్నీ మిమ్మల్ని తరుమును అన్నాడు, ఇవన్నీ కూడా మిమ్మల్ని పట్టుకుంటాయి అని అంటాడు. చూడండి ఒకసారి ఆ మాట చదువుదాము. ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో దేవుడు చెప్పినటువంటి మాట చూడండి, 10వ వచనం, 9వ వచనం. నీవు నీ దేవుడిని యెహోవాను అనుసరించి ఆయన మార్గములో నడుచుకొని యెడల యెహోవా నీకు ప్రమాణం చేసినట్లు ఆయన తనకు ప్రతిష్టముగా నిన్ను స్థాపించును. భూమి మీద జనులందరూ యెహోవా నామమున నీవు పిలువబడుచున్నట్టు చూచి జనులు నీకు భయపడుదురు. మరియు యెహోవా నీకు ఇచ్చిన నీ పితరుల ప్రమాణం చేసిన దేశంలో యెహోవా నీ గర్భఫలం విషయంలోనూ, నీ పశువుల విషయంలోనూ, నీ నేల పంట విషయంలో నీకు సమృద్ధిగా మేలు కలుగును. 15వ వచనం. నేను నేడు నీకు ఆజ్ఞాపించి సమస్త ఆజ్ఞలను కట్టడం నీవు అనుసరించి నడుచుకొనవలనని దేవుడు యెహోవా సెలవిచ్చిన మాట వినని యెడల ఈ శాపములన్నీ నీకు కూడా సంభవిస్తాయి. పట్టణములో నీవు శపించబడతావు, పొలములో నీవు శపించబడతావు. నీ గర్భఫలము, నీ పిండి పిసుకు, నీ తొట్టియు శపించబడు. నీ గర్భఫలము, నీ భూమి పంట, నీ ఆవులు, నీ గొర్రె మేకలన్నీ కూడా శపించబడు. నువ్వు లోపలికి వచ్చినప్పుడు శపించబడదు, బయటకు వెళ్ళినప్పుడు. ఎంత బాధాకరం అండి. చాలా పైన ఇచ్చాడు ఆజ్ఞలు, పైన ఇచ్చాడండి నిబంధనలు, దీవెనకరమైన ఇచ్చాడు. కిందకు వచ్చేసరికి దేవుడు ఎందుకు అలాగన్నాడు? దేవుడు తన మనసు మార్చుకున్నాడా? ఎస్ మార్చుకున్నాడు. ఎందుకు మార్చుకున్నాడు అని అంటే, అలాగూ మీరు చేయకపోతే దాని పరిణామం ఇది. ఎవరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన ఒంట్లో వాళ్ళు ఆయన ఒక విధానం ఇస్తాడు. ఈ టాబ్లెట్ ఈ టైం వేసుకో, ఉదయం ఇది, మధ్యాహ్నం ఇది, రాత్రి ఇది. మీరు అరుగు వేసుకున్నప్పుడు కల్లా ఇది మీరు తాగండి. మీరు టాబ్లెట్ వేసినప్పుడు ఈ వేడి నీళ్ళతో మీరు తాగండి అన్నప్పుడు, అదే ఏ నీళ్ళు తాగుతలే, ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో చల్లటి నీళ్ళు తాగుతూ టాబ్లెట్ వేసుకుంటానికి ఎలా కుదురుతుంది? ఒక నిజంగా అలా వేసుకున్నాం అనుకోండి, అది ఇంకో విధంగా దారి తీస్తే కనుక ఆ తర్వాత మళ్ళీ డాక్టర్ గారి జరిగితే డాక్టర్ ఏమంటాడు? ఏమో నేను చెప్పిన పద్ధతిలో వేడి నీళ్ళతో వేసుకున్నావా టాబ్లెట్ ఈ అరుగు అంటాడు.
అయితే నేను అలా వేసుకోలేదయ్యా, నేను డీప్ ఫ్రిడ్జ్లో చల్లటి నీళ్ళు వేసుకున్నప్పుడు అంటాడు, అలా త్రాగటం వల్ల క్యాన్సర్ ముందు లోపం పెద్ద అయింది అంటాడు. ఎవరు నష్టం అండి? మనంతా మనం పొందేసుకునేదే కదా. కాబట్టి దేవుడు ఇక్కడ పైన ఇచ్చిన ఆజ్ఞలన్నీ నువ్వు దీవించబడతావు అన్నాడు కింద. ఎందుకంటే ఆయన ఆజ్ఞలు ఎప్పుడైతే భంగపరుస్తామో, ఆయన ఆజ్ఞలు ఎప్పుడైతే మనం తక్కువగా మనం అంచనా వేస్తాం ప్రియులారా, మొదటి స్థితిలో మళ్ళా వచ్చేస్తామన్నాడు. అందుకే దేవుడు అంటాడు కదా, నువ్వు ఏ బండ నుండి చెక్కబడ్డావు, ఏ గుంటల నుండి నువ్వు తీయబడ్డావు అన్న సంగతులు ఎప్పుడు కూడా ఏం చేయక మర్చిపోక. అలా మర్చిపోయినట్లయితే నేను నీ యొక్కకు వచ్చి ఏం చేస్తానంటాడు ఆయన, వెలుగుతున్న దీపస్తంభం నుండి తీసివేసి. చాలు. కాబట్టి సౌలు రాజు తన మొదటి స్థితిని ఏం చేశాడట, మర్చిపోయాడు. అలాగుననే చెప్పండి, రెండవది యెరోబాము అనబడిన ఈ రాజు కూడా తన స్థితిని మర్చిపోయాడు. అలా ఇశ్రాయేలీయులు కూడా ఐగుప్తులో నుండి ఇనపకొలిములో నుండి తెచ్చిన తన దేవుణ్ణి వారు ఏం చేసిరి, మర్చిపోయిరి. వారు తన దేవుడి నిబంధనను వారు గైకొనకపోయిరి, ఆయన కార్యములు వెంటనే మరచిపోయింది. కాబట్టి కరువు దినాల్లో, ఈ కష్ట పరిస్థితుల్లో మరి మనం ఎలా ఉన్నాము? వస్తాయి శ్రమలు, వస్తాయి ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు ఎదురవుతాయి, ప్రపంచానికి ఉంది మనకే కాదు. మరి ఇలాంటప్పుడు మనం ఎలా నడుస్తున్నాము? దేవుడి యొక్క మనం మరి మౌనంగా ఉంటూ ఆయన వైపే మనం చూసేవారిగా ఉన్నామా, లేక మనసుల్లో దేవుణ్ణి ఆయాసపరిచేది, దేవుడు ఏంటి నా ప్రార్థన వింటలేదా, నాకెందుకు కష్టాలు రావాలా, నాకెందుకు శ్రమలు రావాలా అనంటూ దేవుణ్ణి ఒకవేళ మనసులో బాధపరిచేవారిగా మనం ఉంటున్నామా? ఎందుకంటే ఈ బాధ మన ఒక్కరిదైనా ప్రపంచానికి ఉందా? ఇబ్బందులు మనకి ఉన్నాయా, ప్రపంచానికి ఉన్నాయా? మరి అందులో మనం కూడా ఉండటంలో తప్పేముంది చెప్పండి. కాబట్టి దేవుని బిడ్డలు సహనంతో అడుగులు ముందుకు వేయాలి. మన జీవితంలో ఎక్కడ మనం తీయబడ్డాం, ఎలాంటి స్థితిలో ఉండగా దేవుడు మనం రక్షించాడన్న సంగతి ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదట, మర్చిపో. అలా మర్చిపోయిన వారికి దేవుడు తన కార్యాలు దూరం చేస్తాడు. ఎప్పుడైతే ఆయన కార్యాలు అనుదినమో మనం జ్ఞాపకం చేసుకుంటామో, ఆయన సన్నిధి నువ్వు పిలవగా నేను ఉన్నాను, నువ్వు మొరపెట్టగా నేను నీకు ఉత్తరమిస్తానని దేవుడు, అప్పుడు నువ్వు పిలవగా యెహోవా నేను ఉన్నాను అని చెప్పును, స్వస్థత శీఘ్రముగా నీకు కలుగును అని చెప్పి వ్రాయబడింది. కాబట్టి ప్రియుల దిన కాలము మనం ఏ స్థితిలో నుండి తీయబడ్డామో, ఇశ్రాయేలు అన్నారు మనం దేన దశలో ఉండగా దేవుడు మనలను జ్ఞాపకం